అతి ప్రాచీన నాగరికతగా భావిస్తున్న మెసొపొటేమియా నాగరికత సుమారుగా క్రీస్తుపూర్వం 4000 ఏళ్ల క్రితం మొదలైందని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ఇప్పటి కాలం కూడా కలుపుకుంటే నేటికి 6000 ఏళ్ల క్రితం ఆరంభమైన నాగరికత అది. అంతకుముందు అభివృద్ధి చెందిన సమాజాలు కానీ ప్రజలను పాలించిన రాజులు కానీ లేరని చరిత్ర చెప్తోంది. దాన్నే ప్రపంచవ్యాప్త ప్రధాన స్రవంతి వార్తా సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే సుమేరియాలో లభించిన ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుల జాబితాను రాసిన మట్టి పలకల్ని గమనిస్తే వాటిలో రాసిన అతి ప్రాచీన ప్రభు ఇప్పటికీ 2,41,200 సంవత్సరాల క్రితం నాడు. ఇదంతా అతిశయం అనిపించి ఆ లెక్కలన్నీ బాగా తగ్గించి లెక్కలు వేసినా కూడా కనీసం 24,000 సంవత్సరాల చరిత్ర కనిపిస్తోంది. అంటే దాదాపుగా మానవ నాగరికత విలసిల్లిన కాలంగా మనం అర్థం చేసుకుంటున్న కాలమానంతో అది సరిపోతోంది. ప్రపంచంలో పలు వాస్తు నిర్మాణాలు, వ్రాత ప్రతులు లభిస్తున్నాయి. వాటన్నిటినీ క్రోడీకరించి చూస్తే 6000 ఏళ్ల నాగరికతలను మించిన వాస్తవాలు కనిపిస్తున్నాయి. మరి అంతకు ముందు నాటి పురావస్తు ఆధారాలు లభించక మన శాస్త్రవేత్తలు పొరబడుతున్నారా? లేక తాము సత్యమని నమ్మిన దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడక పొరపాట్లనే సరైనవిగా ప్రచారం చేస్తున్నారా అని అనుమానించక తప్పడం లేదు. కొత్తగా లభిస్తున్న ఆధారాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా పురాతన మానవ ఇతిహాసాన్ని కప్పిపుచ్చుతున్నారని భావించాల్సి వస్తోంది. మానవ నాగరికతల ఆవిర్భావ వికాసాల చరిత్రకు ముందు కూడా మానవ జాతి ఉంది. అది 28 లక్షల సంవత్సరాల చరిత్ర. హోమోసెపియన్ అనే మన ఆధునిక మానవుల పూర్వీకులు సుమారుగా 3 లక్షల సంవత్సరాల నాడు విడిగా అభివృద్ధి చెందుతూ వచ్చారు. మానవ పరిణామ చరిత్ర స్పష్టంగా చెప్పిన చరిత్ర ఇది. అటువంటప్పుడు నేటికి 6000 సంవత్సరాల నాడే ఆవిర్భవించిన మెసొపొటేమియా నాగరికత ప్రత్యేకత ఏమై ఉంటుందో ఒక్కసారి చూద్దాం. దానికోసం మరీ లోతుగా ఏం పరిశీలించనక్కర్లేదు. మొదటిసారిగా ఒక పద్ధతిగా జీవించిన నాగరికత కనుక మానవ నాగరికతకు మెసొపొటేమియా నాగరికత నుంచి లెక్కించారు. వారి జ్ఞానం, జీవన విధానం అన్నీ కూడా ప్రత్యేకంగా వర్గీకృతమై ఉండేవి. ప్రజలకు ఒక నాయకుడు, అతను అందరికీ రకరకాలైన పనులు అప్పగించడం, సౌకర్యాలను విభజించి అందించడం, నివాసాలను ఏర్పాటు చేయడం వంటివి ఆ కాలంలో మొదలయ్యాయని భావిస్తున్నారు. నివాస గృహాలను నిర్మించుకుని జీవించిన పట్టణ సమాజ నాగరికత మెసొపొటేమియా నాగరికతలోనే తొలిసారిగా గమనించారు. అందుకనే దాన్ని ప్రపంచంలో అతి ప్రాచీన నాగరికత చరిత్రగా లెక్కిస్తారు. ఏ ప్రాచీన చరిత్రకైనా పురావస్తు పరిశోధనలు అత్యంత కీలకం. సదరు పరిశోధనల్లో బయటపడిన పురాతన ఆనవాళ్లు చరిత్రను పునర్లిఖించాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తున్నాయి. పాకిస్తాన్లోని మెహర్ఘడ్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన వస్తువుల రేడియో కార్బన్ డేటింగ్ చేయగా కొన్ని సుమారుగా క్రీస్తుపూర్వం 2600 సంవత్సరాల క్రితం నాటివిగాను, మరికొన్ని క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల క్రితం నాటివిగాను లెక్కతేలాయి. అంటే ఇప్పటి కాలాన్ని కూడా కలుపుకుంటే 9000 ఏళ్ల నాటివన్నమాట. అంటే అవి మెసొపొటేమియా నాగరికత కంటే 3000 ఏళ్ల ముందుటివి. ఒక విధంగా అవి సింధు నాగరికత కాలానివి కూడా కావచ్చు. పాకిస్తాన్లోని మెహర్గఢ్ నుంచి 3751 కిలోమీటర్ల దూరంలోని టర్కీలోని గోబెక్లీ టేపే ప్రాంతాన్ని కూడా మనం పరిశీలించి తీరాలి. 1965వ దశకంలో షికాగో విశ్వవిద్యాలయం, ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా గోబెక్లీ టేపే ప్రాంతంలో అన్వేషణ జరిపాయి. వారికి అక్కడ పర్వతాగ్రంపై సున్నపురాయి అవశేషాలు కొన్ని అగుపడ్డాయి. అది మధ్యయుగాల నాటి శిథిల శ్మశానమని వాళ్ళు గమనించారు. అయితే అది యాదృచ్ఛికం కాదని, పనిగట్టుకుని శ్మశాన భూమిగా నిర్మించారని 1995లో తవ్విన తర్వాత గుర్తించడం మొదలైంది. అంత ఎత్తులో ఆ ప్రదేశంలోని భూభాగాన్ని తవ్వగా నిడుపైన రాళ్లను వర్తులాకారంలో పేర్చిన నిర్మాణం బయటపడింది. ఆ నిర్మాణాలపై చెక్కిన ఆకృతులను చూడగా ఆనాటి ప్రజలు ఏదో మానవాతీత శక్తిని కొలవడానికి లేదా ఆ శక్తికి తమకు తోచింది అర్పించడానికి నిర్మించుకున్న ప్రార్థనాలయంగా అనిపించింది. ఆ ప్రాంతంలో నివాస గృహ సంబంధ శిథిలాలు, ఇంటి సామాగ్రి వంటివి ఏవీ లేకపోవడం గమనార్హం. అంటే ప్రార్థనలు జరపడం, అర్చనలు వంటివి చేయడం కోసమే ప్రత్యేకించిన స్థలంగా కనిపించింది. అంటే అది ఇల్లు కాదు, నగరమూ కాదు, ఏదో పెద్ద ఆలయం అయి ఉండాలి. అనగా అది వ్యవస్థీకృత నాగరికత విలసిల్లిన కాలమని నిర్ధారణ జరుగుతోంది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల సేకరించిన మట్టి, తదుపరి వస్తువుల కార్బన్ డేటింగ్ని పరిశీలించగా అదంతా క్రీస్తుపూర్వం 9000 సంవత్సరాల కాలానికి దగ్గరగా ఉన్నట్టు ఫలితం వచ్చింది. అంటే మెసొపొటేమియా నాగరికత కంటే ప్రాచీనం. టర్కీలోని ఆ గోబెక్లీ టేపే ప్రాంతాన్ని పరిశోధిస్తున్న పురాతత్వవేత్తల అభిప్రాయం ప్రకారం సదరు ప్రాంతంలోని మందిరం కాలాంతరంలో మట్టిలో కూరుకుపోలేదని, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు ఆ మందిరం పైన వర్తులాకారంలో చట్రాలను అమరుస్తూ వెళ్లారని, తద్వారా ప్రకృతి విపత్తుల వినాశనానికి గురి కాకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అంటే భావితరాలకు కూడా తమ విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు. టర్కీలోనే ఉన్న కాటాల్ హుయూక్ ప్రాంతంలో భారీ మానవ సమాజాలు సామూహికంగా నివసించిన ఆనవాళ్లు లభించాయి. కార్బన్ డేటింగ్లో ఆ ప్రాంతం వయస్సు క్రీస్తుపూర్వం 7500 ఏళ్లుగా ఉంటుందని తేలింది.
మొత్తానికి అది కూడా మెసపటోమియా నాగరికత కంటే ప్రాచీనం. వారు దేవుణ్ణి పూజించేవాళ్లు, ఇళ్లు కట్టుకుని జీవించేవాళ్లు, సామూహికంగా నివసించేవాళ్లు. అంటే సామాజిక వాతావరణం ఉందని అర్థమవుతుంది. అంటే వారికి సొంతమైన ఓ నాగరికతను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. ఇంతగా వర్గీకృతమైన జీవన విధానాన్ని నాగరికత అని కదా పిలుస్తారు. ఏమంటారు, అవునా కదా? అబ్బే, అదేం కాదు. ఒక నాయకుడు కేంద్రంగా ఉండి అతని అదుపాజ్ఞంలో జీవిస్తున్న ప్రజలున్న సమాజమే నాగరికత కలిగిన సమాజం అనే భావనని సిద్ధాంతీకరించినట్లయితే ఆ భావమే వట్టి భ్రమ అని చెప్పక తప్పదు. ప్రజలందరూ కలివిడిగా ఉండడం, పరస్పర అవసరాలు తీర్చుకోవడం, తమకు తెలిసిన సాంకేతికతతో పనిముట్లు సామాగ్రిని తయారు చేసుకోవడం, ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవడం, తమకంటే మించిన శక్తి ఏదో ఉందని భావిస్తూ దాన్ని ఆరాధించడం, అందుకు తగిన చిహ్నాలను ఆ కట్టడాలపై చెక్కడం, వాటిని శిథిలం కాకుండా సంరక్షించుకునే పద్ధతుల్ని సైతం ఉపయోగించడం, ఇలాంటివన్నీ కూడా నాగరికత లక్షణాలు కాకుండా పోతాయా? మీరే చెప్పండి. ఏవో కొన్ని ప్రామాణికాలను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారానే భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని గణించడం కుదరదు. కొత్త సంగతులు బయటపడ్డప్పుడు కొలత ప్రమాణాలను సరిచేసుకోక తప్పదు. మీరు స్టోన్ హెంజ్ ప్రాంతం గురించి వినే ఉంటారు. దక్షిణ ఇంగ్లాండ్ ప్రాంతంలోని ప్రాచీన మెగాలిథిక్ కాలానికి చెందిన స్మారక నిర్మాణంగా అది ప్రపంచ వైజ్ఞానికుల్ని ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంది. ఆ నిలువెత్తు రాళ్ల అమరిక, ఆ అమరికలోని పరమార్థం మనకు పూర్తిగా అర్థం కాలేదని అనుకుందాం. అయినా కూడా ఆ నిర్మాణం వయసు సుమారుగా క్రీస్తుపూర్వం 3100 సంవత్సరాలుగా నిర్ధారించారు. మరి ఏ ప్రయోగం కోసం, ఏ కార్యక్రమం కోసం, ఏ చర్యను పూర్తి చేయడం కోసం వాటిని అక్కడ ఆ తీరులో నిలబెట్టారో మనకు తెలియదు. మరి అంతకంటే పురాతనమైన టర్కీలోని ఆ గోబెక్లిపెటే ప్రాంతంలోని పర్వతంపైనున్న మందిరం మరింత సంక్లిష్టంగా ఉంది కదా. అంటే ఆనాటి వారి నాగరికతలు విస్మరించదగినవి ఎలా అవుతాయి చెప్పండి? లేదు, వాటి ప్రాచీనతను గమనించమని చెప్పడం కోసమే ఆ ధ్వని. అలా అస్సలు కాదు. వాటి ప్రాచీనతను గమనించమని చెప్పడం కోసమే ఆ ధ్వని, అంతే. సరి ఏంటంటే తామే అధికులమనే భావన చరిత్రను కూడా తమకనుకూలంగా రచించుకునేలా చేస్తుందనేది సాధారణం. అయినా సరే ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే మనల్ని మనం అమ్ముకోగలగాలి. వినడానికి కాస్త చేదుగా అనిపిస్తుందా? సరే, మనల్ని మనమే ప్రచారం చేసుకోవాలి. ఇది ఓకే కదా. మనిషిలో రిజిడిటీ అనే లక్షణం ఉంటుంది. జడత్వం, బిగుసుకుపోవడం, చలనం లేకపోవడం, ఏ పేరైనా పెట్టుకోండి. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడాన్ని అమర్యాదగా భావించే తత్వం ఉంటుంది మనిషిలో. ఖగోళ భౌతిక శాస్త్రంలో సరికొత్త విషయాలు కనిపెట్టబడగానే మొత్తం శాస్త్ర ప్రపంచం హర్షాతిరేకంతో ఎగిరి గంతేస్తుంది. అదే పురాతత్వ పరిశోధనల్లో అప్పటికే రూఢిగా నమ్ముతున్న విషయాన్ని వమ్ము చేసే ఆధారాలు వెలుగు చూస్తే మటుకు సదరు పరిశోధనల్ని దశాబ్దాలు, శతాబ్దాల పాటు కన్నెత్తి చూడరు. కొంతకాలానికి వాటి గురించి మర్చిపోతారు. తర్వాతి తరం పరిశోధకులకు అరకొర సమాచారమే అందుబాటులో మిగులుస్తారు. అదొక తరహా జాడ్యం. ఉత్సాహవంతులు ఉన్నప్పటికీ ఆర్థిక, మానవ వనరులు కూడా అందుబాటులో ఉండాలి కదా. అవన్నీ నిలిచిపోతాయి. సాధారణ జనాభాకు తమ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన విషయాలు కూడా తెలియకుండా పోయేంత మబ్బు కమ్మేస్తుంది. ఇలా వివరించడంలో ఖచ్చితత్వాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిందే అని బలంగా కోరడమే ఉంది తప్ప ఎలాంటి పక్షపాతం, దురాభిమానం లేనేలేవు. విస్తృత చరిత్రలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. సరే, దాన్ని మార్చడం కుదరదు. కాలగర్భంలో కలిసిపోవడం మూలంగా అవి విస్మృత చరిత్రలయ్యాయి. అయితే కాలంలో వెనక్కిపోలేం. కానీ భూమి పొరల్ని శాస్త్రీయంగా తొలగిస్తూ పరిశోధనలు చేయగలం కదా. లేకుంటే ప్రాచీన విజ్ఞానం ఏనాటికి మరుగున పడిపోయి ఉంటుంది. గతమంతా పనికిరానిది కాదు, నవీనత అంతా శ్రేష్టమైంది కాదు. కాబట్టి ఈనాటికి మనం విశ్లేషించుకోలేకపోతున్న ప్రాచీన విజ్ఞానం ఎంతో ఉంది. పిరమిడ్లు, స్టోన్ హెంజ్, కిలిమంజరో, సింధు ప్రాంత నగర నాగరికత వంటివి ఎన్నో భూగర్భాల్లో మట్టి పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి. టర్కీలోని గోబెక్లిపెటే ప్రాంతం ఉద్దేశపూర్వకంగా భూగర్భంలో దాచబడిన చరిత్ర. అనగా కాలాంతరంలో అది బయటపడినప్పుడు భావితరాల వాళ్ళు ఆనాటి విజ్ఞానాన్ని గ్రహించుకోగలగడానికి వీలుగా భద్రం చేస్తారన్నమాట. ఇండోనేషియాలోని గునుంగ్ పడంగ్ పిరమిడ్ 20,000 ఏళ్ల క్రితం మానవ నిర్మిత అద్భుత కట్టడమే అని పురాతత్వ శాస్త్రజ్ఞులు వెల్లడించారు. మరి ప్రాచీన నాగరికతను గుప్తంగా వదిలేయడమో, తుడిచిపెట్టేయడమో, ఇలాంటివి చేయడం వెనుక మర్మమేంటి? శాస్త్రీయ పరిశోధనలు, పురాతత్వ పరిశోధనలు, పురాణేతిహాసాలు ఏవైనా కూడా కాలం గడిచే కొద్దీ మరుగున పడిపోవడానికి బలమైన కారణం మనిషా, ప్రకృత? తెలుసుకుందాం. వరదలు, మరో మాటలో చెప్పాలంటే జల ప్రళయం. అవును, ఇదే నాగరికతలను మాయం చేసిన ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సుమేరియన్ రాజుల నామఫలకాలు దొరికాయని చెప్పుకున్నాం కదా. వాటిపై వారి ప్రాచీన రాజు పేరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదల కంటే ముందు పాలించిన వ్యక్తిది. వరదల్లో సమస్తం కొట్టుకుపోయింది. తర్వాత వారి నాగరికత మళ్లీ మొదలైంది. ఆ పలకాలపై రాస్తున్న తొలి రాజు పాలన కాలంలో భారీ వర్షం కురిసిందని, అది క్రీస్తుపూర్వం 43,200 నుంచి
క్రీస్తుపూర్వం 28,800 సంవత్సరాల మధ్యకాలంలో కురిసిందని రాసుంది. అంటే ఆనాటి రాజులు సుదీర్ఘంగా రాజ్య పాలన చేసేవారని అర్థం చేసుకోవాలి. 100 ఏళ్ల పాటు బ్రతకడమే గగనమైన ఈ కాలంతో పోలిస్తే అంతకాలం జీవించడం అనేది మానవుడికి సాధ్యమని ఊహించడం కూడా బాలేదు. సరే, అయితే ఆనాటి పరిమితమైన వరదల తర్వాత పాలించిన రాజుల పరిపాలనా కాలాలు మాత్రం అంత సుదీర్ఘంగా అయితే లేవు. సుమేరియన్ పలకల మీద రాసిన మరో వివరంలో స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చిన రాజు ఎరుడు అనే ప్రాచీన సుమేరియన్ పట్టణం చేరుకున్నాడని రాసుంది. అక్కడ స్వర్గం అంటే భూమికి ఆవల ఉన్న అంతరిక్షమని అర్థం. పాశ్చాత్యుల ఒలంపస్ నగరం, భారతీయ సనాతన ధర్మంలోని వైకుంఠం ఆనాటి రచనల ప్రకారం స్వర్గవాసాలే. అవన్నీ భూమికి అవతలి ప్రాంతాలే. పోనీ ఆ ప్రాచీన నాగరికత కాలంలో చిరకాలం జీవించగలిగే ప్రజ్ఞ లేదా శాస్త్రీయ విధానం ఏదైనా ఉందేమో అని కూడా ఒక ఆలోచన ఉంది. వారు తిరిగి వెళ్లిపోయాక వరదలు పోటెత్తి వారి ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోయి ఉండాలి. ఇప్పుడు మన దేశంలో ద్వారక నగరం పడమట సముద్రం అంటే అరేబియా సముద్రంలో మునిగిపోయింది కదా, అలా అన్నమాట. సమాధానం ఊహించడమే తప్ప నిక్కమైన ఆధారం కావాలి అంటే ఏం చేయాలి అది కూడా చెప్పుకున్నాక ఈ వీడియోని ముగిద్దాం. అలాగని అదేం పుక్కట పురాణం కాదు. ప్రాచీన కాలంలో అలా జల ప్రళయం వచ్చిందనడానికి అదొక్కటే ఆధారం కాదు. మీరు గాని భూగోళం చరిత్ర చదివుంటే భూమి మీద మంచు యుగాలు కొన్ని వచ్చి వెళ్లాయని తెలుసుకునే ఉంటారు. భారీగా మంచు కరిగి సుదీర్ఘ కాలం పాటు వరదలు వస్తూనే ఉంటాయి. అవన్నీ ఉపశమించాక జీవం తిరిగి అభివృద్ధి చెందుతుందనేది సైన్స్. భారతీయ సనాతన ధార్మిక వివరాల ప్రకారం 4 యుగాల కాల ప్రమాణం గడిచాక ప్రళయం సంభవించి అది తగ్గుముఖం పట్టాక 4 యుగాలు మరలా ఒకదాని తర్వాత ఒకటి పునరావృతం అవుతాయి. కృతయుగం నుంచి కలియుగం వరకు 4 పూర్తయి తిరిగి కృతయుగం మొదలవుతుంది. ప్రతి యుగంలోనూ పూర్వపు సాంకేతికత మొత్తం నశించి అధర్మం అంతమొందించబడ్డాక మిగిలిన సత్ప్రవర్తన కలిగిన వారితో సృష్టి పునఃప్రారంభించబడుతుంది. ధార్మిక విశ్వాసాలు తిరిగి ఊపిరి పోసుకుంటాయి. మంచితనం, మానవత్వం, ధర్మబద్ధ జీవనం తిరిగి వస్తాయి. అలా 4 యుగాల కాల ప్రమాణాన్ని కల్పమని పిలిచారు. ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలు గడుస్తాయని, ఒక్కో మన్వంతరంలో 74 చతుర్యాగాలు ఆవృతం అవుతాయని, అవి మొత్తం 994 చతుర్యుగాలని వేదాల్లో చెప్పబడింది. మరి ప్రతి 2 మన్వంతరాల నడుమ సంధికాలం ఒకటి ఉంటుంది. ప్రస్తుతం మనం 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో ఉన్నాం. ఇది సమాప్తమయ్యాక వైవస్వత మన్వంతరంలోనే 19వ కృతయుగం ప్రారంభమవుతుంది. అంటే ప్రస్తుత కలియుగం 4,32,000 సంవత్సరాల కాల వ్యవధి కలిగి ఉంది. మానవ జాతి ఆనాటి వరకు ఉంటుంది. ఇదంతా భారతీయ సనాతన ధార్మిక విజ్ఞానం. ఇప్పుడు నమ్మకం, అపనమ్మకాల విషయాలను పక్కకు పెట్టండి. భౌతిక పరిశోధనల వైపు చూడండి. పురాతత్వ పరిశోధనల్లో మనకు బయటపడుతున్న అనేక విషయాలను పరికల్పన చేయండి. దొరికిన అంశాలన్నిటినీ ఆనాటి రచనలతో సహా సరిపోల్చి చూడండి. భూమి మీద వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో పరిడవిల్లిన విభిన్న నాగరికతల చారిత్రక అంశాలను ప్రస్తుత పురాతత్వ పరిశోధనల్లో వెల్లడైన అంశాలతో గుదిగుచ్చి చూస్తే ఆ అన్ని ప్రాంతాల పౌరాణిక అంశాల ప్రామాణికాలతో అవి జత కుదురుతున్నాయి. అయినా కానీ చరిత్రకారులు శాస్త్రీయత అనే చట్రంలోంచి మాత్రమే ప్రాచీన ఇతిహాసాలను బేరీజు వేసి చూడ్డానికి ఇష్టపడుతున్నారు. తమ జడత్వాన్ని వదిలించుకోవడానికి మాత్రం సుముఖంగా లేరు. అందుకు సాక్ష్యం ఇదిగో ఇదే. మెసపటోమియా నాగరికతయే మానవ నాగరికత ఇతిహాసానికి తొలి కేంద్రంగా భావించి తత్పూర్వానికి ఆలోచించడానికే వీల్లేకుండా తమ మనసులను మూసేసుకుంటున్నారు. మరి మన ఈ చర్చలో శాస్త్రీయత, భౌతిక ఆధారాలు ఉంటూనే మానవ ప్రాచీన నాగరికతల నాటి ధార్మిక విశ్వాసాల్ని కేవలం పుక్కిటి పురాణాలుగా తీసిపరేయడం సరైందేనా? వాటిలోని సైన్స్ అంటే విజ్ఞానం కూడా ఒట్టి కల్పిత కథలేనా అన్నదానిపై మనం పునరాలోచించుకోవాలని మీకు అనిపిస్తే ఎందుకన్నది చెప్పే ప్రయత్నం కూడా చేయండి. కాదనిపిస్తే అందుకు హేతువేంటో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.